బ్రేక్ తర్వాత మాట్లాడతానమ్మా. బ్రేక్ తర్వాత మాట్లాడతారా? బ్రేక్ తర్వాత చెప్పాను కదా, సీరియల్ మధ్యలో ఉంది. ఓరి దేవుడు, నా పెళ్లి నా సాగుకు వచ్చేలా ఉంది బాబు. అబ్బా బ్రేక్. ఎవరైనా అక్కయ్య గారు బాగున్నారా? నువ్వైనా చెప్పు బాబు, మనకి పెళ్ళి అవుతుంది కదా ఇవాళ. వనజ ఎవరండి బాబు? వనజ ఎవరో తెలీదా నీకు? తెలీదండి. ఈ మగాళ్ళంతా ఇంతే, ఆ సీరియల్లో అమ్మాయి. అలాగా? సరే కానీ అక్కయ్య గారు మీరు కూడా ఇక్కడ ఉన్నారా? నమస్కారం అండి. నేనండి నవీన్, వెంకటరావు గారు అబ్బాయిని. నువ్వేంటా మన వెంకటరావు బాబాయ్ గారు అబ్బాయివా? ఎప్పుడో చిన్నప్పుడు నిక్కలు చేసుకుని చిన్నప్పుడు అంటే అంతరంగా సీరియల్ అప్పుడు అంటే 15 ఏళ్ళు అయిపోయింది కదండి. మరి 15 ఏళ్ళ పెద్దవాళ్ళు అయిపోతాం కదా. అయితే పెద్దవాళ్ళు అయిపోతావా? మన చిన్ని చూడు, 10 ఏళ్ళు 10 నెలలు కూడా పెరగలేదు. చిన్ని ఎవరండి? చిన్ని కూడా తెలీదా నీకు? తెలీదండి. పోయే కాలం పోయే కాలం తమ్ముడు, పోయే కాలం సీరియల్లో చిన్ని. అలాగా? అది సీరియలేనా? సీరియల్ చూస్తుంటే అసలు టైమే తెలీదు. సంవత్సరాలు గడిచిపోతుంటాయి. నిలబడే ఉందా? కూర్చో. మళ్ళీ సీరియల్స్ ఆడిందంటే మాట్లాడే నమ్మకాలు ఉన్నాయి. సీరియల్స్ ఆడేది మరి మాట్లాడరా? ఇంటికి పెళ్ళి ఎందుకంటే పెళ్ళాలి. ఇంటికి ఎంత వచ్చావయ్యా? ఎందుకేంటండి, నాకు పెళ్లి గురిందండి చెప్పేద్దాము. మంచి ముహూర్తం పెట్టి మరి వెళ్దామని వచ్చాను. పెళ్ళా? పెళ్లి పెట్టకుల్లోనయ్యా, మధ్యాహ్నం వస్తుంది కదా. అందులో శ్రావణి పెళ్లి చేసుకున్నాం అనుకున్నారు. ఏమో పెళ్ళా? బాగుందండి, చెప్పండి. 12,457 ఎపిసోడా తిన్నారా? మరి సురేష్ శ్రావణి ప్రేమించుకుంటారు కదా, సురేష్ పెళ్లికి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటాడు. కూర్చుంటాడు పెళ్లి పెట్టి మీద. కూర్చున్నారా? ఉదయం అయింది, మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది, రాలేదు. ఏంటి? సోమవారం అయింది, మంగళవారం అయింది, బుధ గురు శుక్రవారం కూడా అయిపోయింది. ఎందుకంటే నాకు టెన్షన్గా ఉంది. ఎందుకంటే ఏం చెప్పనయ్యా, అమ్మాయి లేచిపోయింది. శుభవారి పెళ్లి విషయం చూద్దామంటే లేకపోవడాలంటారేంటండి మీరు? పెళ్లి ఓకే అండి. బ్రహ్మాండమైన ముహూర్తం మధ్యాహ్నం 12ంటికి ఉందని మంత్రులు గారు చెప్పారు. మంచి కనుక్కొని వెళ్దాం వచ్చారు. 12ంటికి. 12ంటికి కుదరదు కదా. ఏంటి 12ంటికి వంటింట్లో మంట, పందిట్లో పెంట కదా. వంటింట్లో మంట, పందిట్లో పెంట. అది సీరియలేనా? వంటింట్లోనేమో వంట, మరి అమ్మాయి ఏమో పందిట్లో కూర్చుంటుంది. ఏంటంటే ఎందుకు మాడువాసన వస్తున్నట్టుగా ఉంది? అదే పెద్దగా పట్టించుకోకలేను ఆయన. ఈ మధ్య సీరియల్ బాగా చుట్టూ వంటలు మాడిపోవడం బాగా అలవాటు అయిపోయాయి. నీకు ఇంకొక గమ్మత్తైన విషయం చెప్పనా? ఈ మధ్య మా ఆయన పిల్లలు అదే ఇష్టంగా తింటున్నారు కూడా. బాగుందండి. మళ్ళీ బ్రేక్ ఎప్పుడు వస్తుందో, నా పెళ్లి సుమన్ కార్డు ఎప్పుడు? మళ్ళీ బ్రేక్. అమ్మయ్యా, కరెంట్ పోయినట్టుందండి. బ్రేక్ కాదు, కరెంట్ తొందరగా 999 కాల్ చేయాలి. కరెంట్ ఎందుకు పోయిందో ఏమో. ఏంట్రా బాబు 999 కాల్ చేస్తున్నారు వీళ్ళు? అవునమ్మా, అసలే పాప పాలు తాగలేదు. 6 నెలల నుంచి ఒకటే టెన్షన్ మాకు. నేను తాగట్లేదు. మనం ఐసీయూలో పిల్లిగా నాకు ఫోన్ చేసి. ఐసీయూలో పెట్టరా బాబు వీళ్ళు? హలో పిల్లి గారు, మీరు ఇంకా ఐసీయూలోనే ఉన్నారా? అక్కడ జనరేటర్ ఉంటుంది కదండి. మన పాపాయి పాలు తాగిందా లేదా ఒకసారి చూసి చెప్పండి. ఒకటే టెన్షన్ కదా మనకి. హలో పెళ్లి తెలుసుకోపోతాను నేను. సరేగానే ఏమంటారు? 12ంటికి కుదరదా? సరే 12ంటికి కుదరకపోతే మధ్యాహ్నం 1 గంటకండి. మధ్యాహ్నం 1 గంట బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. కదా. ఏంటి 1 గంటకి? వీడికి చెమ్మచెక్కలు కూడా చూస్తాడా? ఏడ్రా బాబు, ఏం చేస్తున్నారు? ఈ గొడవ చూస్తారా మీరు? వీధిలో ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని ఒక టైం అనుకొని చూస్తా
చూపిస్తాం తెలుసా? చూస్తారా? మొబైల్ బయటికి పంపించి చూసేస్తారా అన్ని? చాలా బాగుంటుంది తమ్ముడు, చూడు. సరే కానీ మధ్యాహ్నం అయితే సీరియల్ అంటున్నారు వీళ్ళు. అదే పొద్దున కూడా అయితే నా పొద్దు ఏమి ఉండవు కదా. పొద్దున్నే 4ంటికండి, 4ంటికి బ్రహ్మాండమైన ముహూర్తం వచ్చేస్తారా? 4 గంటలకు 4 గంటకి ఎలా కుదురుతున్నాయ్యా? ఏంటి 4ంటికి వచ్చింది? 4 గంటలకు సుప్రభాత సేవ కదా. మీరు సుప్రభాత సేవ కూడా చూస్తారండి? మనిషి అన్నాక కుషిత భక్తి కూడా అవుతున్నాను. దేవుడితో ఎందుకు లేని కానీ అమ్మ తల్లిలో నీకు దండం పెడతా. ఇంకో ముహూర్తం చదువుతా తల్లి. కుదరక పెళ్లి కుదిరింది నాకు 5ంటికి. పొద్దున 5ంటికి వచ్చేయండి మీరు. అస్సలు కదండి కదా 5ంటికి. 5ంటికి వచ్చిందండి. 5ంటికి మంచిది కదా. మంతేనా? మంతెన గారు వంతెన తమ్ముడు నుంచి సాయంత్రం వరకు సీరియల్ చూడాలా? చూడాలంటే ఆరోగ్యం బాగుండాలా? బాగుండాలి కదా. ఆరోగ్యం బాగుండాలంటే మనం యోగా ప్రాణాయామం చేయాలా? చేయాలి కదా. ఒకసారి ఊరు బాగా తీసుకోమాలా? మళ్ళీ ఎదురు మళ్ళీ తీసుకో. ఇంకా పిలవమని కానీ పట్టుకున్నా నేను. సరే కానీ ఇవన్నీ కాదండి, నీకు దండం పెడతా. ఫైనల్గా ముహూర్తం చెబుతాను. నా పెళ్లి జరుగుతుందో లేదో తేలిపోవాలి. చెప్పు. 8:30కి, రాత్రి 8:30కి బ్రహ్మాండమైన ముహూర్తం. ఒకసారి కూర్చుని బయట ఏమా పాపం చేసినా? 8:30కి ఇస్తాడయ్యా, ఇస్తాడు. ఇస్తాడేంటమ్మా? 8:30కి ఇస్తాడు లేదు సీరియల్. ఏ ఎవరైనా పెట్టుకుంటారా? వెనకాయ మీద ఎవరే ఉన్నవాడు ఎవరైనా 8:30కి మోసం పెట్టుకుంటారా? ఏమా 8:30కి ఏమొచ్చింది? ఇస్తాడైతే వస్తుందా అసలు? ఏమి రాదు, వస్తుంది ఆవిడ. 8:30కి సీరియల్ వదిలి పెళ్లి పీట మీదకి వస్తే మేము సీరియల్ చూడడం మానేస్తాం. పొందా నా శాతం. నేను ఆ పెళ్లి కాదు, నేను పోతానా? అమ్మయ్య 4:30 స్టార్ట్ అవుతుంది.